రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక గుర్తులు ఉండొద్దన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జయ జయ హే తెలంగాణ పాటలో కూడా చార్మినార్ కాకతీయుల ప్రస్తావన ఉందన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి తెలివెట్లుందంటే ఒక దిక్కేమో కాకతీయ తోరణం ఉండదంటాడు, ఇంకో దిక్కేమో చార్మినార్ ఉండదంటాడు, ఇంకో దిక్కేమో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు. కానీ అదే పాటలు ఏముంది ఎరికేనా? జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది. ముఖ్యమంత్రిగా తెలియదు.